ఏడుస్తారు పిల్లలు. చూడండి, మీరు అడగాలి ఆ పై ఆఫీసర్. బయటకు వచ్చి మేనేజ్ చేయాలి కదా సార్. మేనేజ్ చేయకపోతే నేను 3 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తాను సార్. నేను 3 సంవత్సరాల నుంచి నాన్ టీచింగ్ తో పేరెంట్స్ తో టీచర్స్ తో మేము ఒక్కటి అక్కడ స్టోర్ రూమ్ లో కూడా అక్కడ మేము డైనింగ్ హాల్ ఉంటున్నాం సార్. చదువు అందులోనే సార్, మళ్ళీ లంచ్ కూడా అందులోనే సార్. అన్ని అందులోనే చేస్తున్నాం సార్. వేరే మాకు ఈరోజు హాస్టల్ కావాలి సార్. వేరే హాస్టల్ కావాలి. క్లాసెస్ చెట్ల కింద చెప్పుకుంటాం సార్. చెట్ల కిందనే చెప్పుకుంటున్నాం సార్. మీకు లేదా ప్రిన్సిపల్ లేరా మీకు? మళ్ళీ ఏమంటుందా మేము అడిగారా? చాలా సార్లు ట్రై చేస్తున్నాం, అడ్జస్ట్ చేసుకుంటున్నాం సార్. అయినా సరే ఇప్పుడు ఈసారి గెట్ చేసాం. ఎవరు? ఇంకేం సమస్యలు ఉన్నాయి మీకు? ప్లీజ్ వెళ్ళిపోతాం సార్. మాకు ఇక్కడ సార్ హాస్టల్కి వచ్చిన వాళ్ళందరూ 2 రోజులు ఉంటున్నారు. అందరు వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడు మంత్రి గారు చాలా సార్లు మీ హాస్టల్కి వచ్చారు, ఏ సమస్య లేకుండా అన్ని పరిష్కరిస్తున్నారు. మళ్ళీ మీరు మంత్రి గారికి చెప్పలేదా ఒక్క విషయం కూడా? చేసుకోండి పంపిస్తాము అని సార్ వాళ్ళు కూడా చెప్పేసారు. అడ్జస్ట్ చేసుకున్నాం సార్. ఈ రోజు కట్టేసి సార్ ఎగ్జామ్ మేడం. సరే, మళ్ళా మంత్రి గారు వచ్చినప్పుడు ఈ మేడం ఇట్లా చేసిందని చెప్పండి, ఓకేనా? మీరు ఏడవద్దు, ధైర్యంగా ఉండాలి. నైట్ ఎక్కడ ఉండాలి సార్? మరి ఇక్కడనే ఉండాలి. మీకు ఉంది కదా హాస్టల్. మేడం ఏమన్నది మంత్రి గారికి చెప్దాంలే మనం, ఓకేనా? మీరు ఏడవద్దు, మీరు ఏడిస్తే మంత్రి బాధపడతారు. లంచ్ కూడా అందులోనే సార్. అన్ని అందులోనే చేస్తున్నాం సార్. వేరే మాకు ఈరోజు హాస్టల్ కావాలి సార్. వేరే హాస్టల్ క్లాసెస్ చెట్ల కింద చెప్పుకుంటాం సార్. చెట్ల కిందనే చెప్పుకుంటున్నాం సార్. చెప్పింది చాలా సార్లు ట్రై చేస్తున్నాం, అడ్జస్ట్ చేసుకుంటున్నాం సార్. అయినా సరే ఇప్పుడు ఈసారి గెట్ చేసాం. ఎవరు? ప్లీజ్ వెళ్ళిపోతాం సార్. మాకు ఇక్కడ సారీ హాస్టల్కి వచ్చిన వాళ్ళందరూ 2 రోజులు ఉంటున్నారు. అందరు వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడు మంత్రి గారు చాలా సార్లు మీ హాస్టల్కి వచ్చారు, సార్ వాళ్ళు కూడా చెప్పేసారు. అడ్జస్ట్ చేసుకున్నాం సార్. ఈ రోజు గైడ్ సార్ ఎగ్జామ్ మేడం. సరే, మళ్ళా మంత్రి గారు వచ్చినప్పుడు ఈ మేడం వేరే హాస్టల్ కావాలి సార్. మేము కేజీ వడ్పల్లి పిల్లలం చాలా 3 years నుంచి ఇక్కడే ఉన్నాం అడ్జస్ట్ చేసుకొని. ఇప్పటి వరకు వేరే హాస్టల్ ఇస్తామని చెప్పింది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. మళ్ళీ ఆగస్టులో ఇస్తామన్నారు, కానీ ప్లేస్ సరిపోతలేదు సార్ ఎవ్వరికి. వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఒక్కటే రూమ్ ఉంది సార్, అది కూడా డైనింగ్ హాల్. అందులో టేబుల్స్ ఉన్నాయి, పండుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ప్రతి ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, ఏం లేదు. చిన్నపిల్లలందరూ ఏడుస్తారు. వాళ్ళ తిండికి కొంచెం వాళ్ళ గిట్టంగా వాటర్ సరిపోతలేదు, ఏం సరిపోతలేదు. ఇంకానేమో మాకు వేరే హాస్టల్ కావాలి సార్. ఇప్పుడు కావాలి, మేము వేరే హాస్టల్కి 178 దగ్గర ఉన్నాం సార్.
అంటే మేము అక్కడ ఉన్నాం సార్, ఏం జరిగిందో ఇక్కడ నాకు తెలియదు సార్. అయితేనేమో అక్కడ వెళ్తే నేను కూడా వచ్చిన సార్. అందరూ అసలు మేడం గట్టేసింది సార్. మీరు ఒకసారి వెళ్ళి మా రూమ్ లో చూడండి సార్. ఏం తప్పు వాళ్ళు అందులో తప్పు చేసినప్పుడు మా ఇక్కడ కంఫర్ట్ గా లేదు సార్ మాకు. ఇంకా చదివించడంగా చాలా ఇబ్బంది అవుతుంది సార్. కేడుస్తున్నావమ్మా, ఏమైంది? ఏమైందమ్మా? ఎక్కడ షాక్ కొట్టింది? అరే అరే ఇంకా పనుకోవడానికి ప్లేస్ లేకపోతే బయట వర్షం పడితే ఇంట్లోకి వచ్చి అందరూ రేపించుకొని పోతు. అయినా మేము ఒక వేరే హాస్టల్కి వచ్చి ఉంటున్నాం. ఎందుకనేసి మేము ఊకుంటాం, ఇక ఊకొని ఇక్కడ అక్కడ నుంచి వేపించుకుంటారు. ఇంకా అక్క వాళ్ళు వద్దన్నా కూడా వాళ్ళు వస్తారు. వచ్చి మొత్తం డార్మెంట్ మొత్తం పచ్చి చేస్తారు. అయినా ఏం కాదనేసి పచ్చి దాని మీద అయినా సరే పనుకుంటాం మేము. మేడసాలకి ఒక రూమ్ కూడా లేదు సార్. ఎంతమంది అంటారమ్మా ఇక్కడ? మొత్తం మేము 200 వరకు ఉంటాం సార్. అందరం ఇందులో మళ్ళీ 6th క్లాస్ లో అడ్జస్ట్ అయ్యి పడుకుంటాం. ఒకటే దాంట్లో పైన కూడా పడతాం సార్. ఇద్దరు అంటే ఇది ఒక్కొక్కరు పడతారు సార్. 7 మెంబర్స్ పడతారు. ఇట్లా ఎన్ని రోజులు అయిందమ్మా? చాలా హాస్టల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే బాగా సార్ మాకు. అది 8th నుంచి ఇన్నే ఉన్నాం మేము కూడా. మరి అప్పుడు ఎట్లుండే? అప్పుడు 7th లో మంచిగానే ఉండే. ఇప్పుడు 8th నుంచి ఇప్పుడు 200 మెంబర్స్ దాకా వచ్చారు. దాంట్లో సగానికి సగం మంది ఈ భాషలు బాగా లేదు, మీరు వేరే దాంట్లో ఉంటున్నారు అనేసి వాళ్ళు తీసుకొని పోతున్నారు. ఇక మొత్తం తగ్గిపోతున్నారు. ఇంకా చాలా మంది మేము ఉండమని ఏడుస్తున్నారు. మీకు రూమ్స్ ఇవ్వలేరా సపరేట్గా? మొత్తం హాస్టల్ ఇదేనా? చదువుకునేది ఎక్కడ? చదువుకునేది ఇక్కడనే. అదే అదే దాని మీద స్టేజ్ మీద దండాల మీద ఆడ కారిడార్లో ఆడ కూర్చొని చెప్పుకుంటాం. చెట్ల కింద కూడా కూర్చొని చదువుకున్నాం మేము. వేరే హాస్టల్కి పోతాం అన్నారు కానీ చాలా సార్లు విన్నాం సార్. కానీ ఒక్కసారి కూడా పోలేదు సార్. దామోదర్ సార్ వస్తాడు మనం చెప్పినా కూడా ఇస్తాం, మీకు వేరే హాస్టల్ ఇస్తామని మేము విని హాస్టల్కి వస్తుంది సార్. మాకైతే ఎప్పుడు ఎందుకు? సార్ మా పాపని పంపించి బాగానే ఉంది అని అనుకున్నాం కానీ ఇంత ఘోరంగా ఉందని అనుకోలేదు. ఎప్పుడు కూడా ఇక్కడ వరకు రానియలేదు. రూమ్కి ఎందుకు వస్తారు పేరెంట్స్, రూమ్కి ఎందుకు వస్తారు అంటే సరేలే మంచిగానే ఉంది కదా అనుకున్నా కానీ ఇంత ఘోరంగా ఉందని అయితే తెలియదు అసలు. కానీ ఇట్లా బ్యాగులు పెట్టెలు మరి మీ పిల్లలు ఎలా ఉంటారు అనేది ఒక్కసారి కూడా రాలేరా? వాళ్ళు రానియరేనా? ఇప్పుడు ఇట్లా లొల్లి కావడం వల్ల ఇంత దాకా వచ్చి చూస్తున్నాం కానీ అసలు రూమ్ ఎట్లుంది, వాళ్ళ పొజిషన్ ఏంది అని ఈ రోజే చూస్తున్నాం. కానీ ఇంత ఘోరంగా ఉందని అయితే అసలు అనుకోలేదు. అసలు ఒక చెత్త కుప్పలాగా ఎట్లా ఉంది సార్? ఏంటి పరిస్థితి? ఆ చెత్త మొత్తం మాతోనే తిప్పిస్తారు. అసలు ఊడవడానికి కూడా రాదు. అది ఏమైందమ్మా? ఆ చెత్త మొత్తం మాతో నడిపిస్తాం. మేమే అన్ని చేసుకుంటాం. ఇక్కడ బెంచ్లకి వెళ్ళి అంత దుమ్ము ఆయమ్మలు ఎవ్వరు నువ్వు. మేము ఏదైనా పోతే చీపురు కట్ట కూడా ఏదైనా పోతే మా మీద వేస్తారు. మొత్తం అన్ని నువ్వుకే వెళ్ళే కదా సార్. అన్ని మాతోనే మేమే చేసుకోవాలి. అంటే ఇది లేరా ఆయమ్మలు? వాళ్ళు చేయరా? సారమ్మక్క చేస్తారు సార్. ఒక్కొక్కసారి మా రూమ్ నూకేస్తారు సార్. ఒక్కొక్కసారి లేట్ అయింది అనుకో. మీరెందుకు నూకేస్తారమ్మా? మీరు విద్యార్థులు కదా, మీరు చదువుకోవడానికి వచ్చిరా నూకేయడానికి వచ్చిరా? జాడకట్టల వల్ల తీసుకుంటే మా ఎందుకు తీసుకుని మీరు లేవా వట్పల్లు అని గుంజుకుంటారు సార్. ఆ నుంచి అన్నీ గుంజుకుంటారు సార్. లేచినా కానీ వాటర్కి వెళ్తే వాటర్ ఏం రావు సార్. వాళ్ళే అంతా వాళ్ళే తీసేసుకుంటారు సార్ వాటర్ అన్ని. మేము ఇంకెట్లా చేయాలి? ఒక్కొక్కసారి అయితే వాటరే ఉండదు అసలు. మేము స్నానం చేసుకోవడానికి రాదు సార్.
స్నానాలు చేద్దామంటే ఇక మీరే చేసి బాత్రూమ్లలో గలీజ్ అంతా మీరే చేసి వట్పల్లలు వేసి అందులో ఎంత చేసినా సార్ ఏమన్నా సార్ వట్పల్లలకి తిడతారు సార్, ఏమన్నా వట్పల్లలకి తిడతారు సార్. పిల్లలు బయటకు వస్తే మీరు బయటకు వెళ్ళాలని మీ పేరెంట్స్ వచ్చారు, మాకు వింటలేదు మొత్తం కొట్లాడుతున్నారు, పిల్లలు మెడ పట్టుకొని బయటకు గెలిచారు సార్. ఎవరు మేడం? అందరు మేడం, ఎవరు మేడం, ఎస్ఓ మేడం బయటకు గెంటేసి మా దగ్గర వచ్చి మా పిల్లలు ఏడ్చి సార్, వాళ్ళకి మళ్ళీ సరిగ్గా వాటర్ ఇస్తలేరంట, ఫుడ్ పెడతలేరంట, వాటర్స్ కూడా అసలు తాగడానికి వాటర్స్ లేవంట, వాళ్ళకి 2 రోజుల నుంచి టిఫిన్ కూడా పెట్టలేరంట, వాళ్ళ మేడమ్స్ వచ్చిందా కూడా టిఫిన్ పెట్టలేరంట. పిల్లలు ఎందుకు ఉండాలి సార్? ఇక్కడ సీట్లు లేవని చెప్పాలి, మేము జాయిన్ చేయంగా సార్, సీట్లు లేవు ఈ పిల్లలు వద్దు అని చెప్పాలి, మేము ఏ హాస్టల్లోనే వేసుకుంటాం. ఇది తీరా కూడా జాయిన్ చేసుకుని తర్వాత మా పిల్లలకు నరకం చూపిస్తాం, మేము ఏం చేస్తాం సార్? మా పిల్లలు మేము తీసుకెళ్తాం, వాళ్ళు ఏం అన్న చేసుకుని మా టీసీ మాకు ఇచ్చేసేయి మన అంతే. చెప్పండి సార్, చెప్తాం మేము ఆల్రెడీ చెప్పినాము. వాళ్ళు పోయొచ్చిందాక వీళ్ళు ఆగాలంటే ఎట్లా సార్? వాళ్ళు ఫస్ట్ వాళ్ళు పోయి రావాలంటే వాళ్ళు పోయొచ్చిందాక ఇప్పుడు అట్లాంటివి ఏముంటాయి? వీళ్ళకి కానీ వీళ్ళకి ఇప్పుడు మేడం వాళ్ళు తీసారా?